అది పరిస్థితి. సనాతన సాంప్రదాయం అంటే హిందువులు బాధపడే అవకాశం ఉంది, అలా మాట్లాడకూడదు. ఏదేమైనా కుసంస్కారి, ఎలాంటి సంస్కారం లేని ఆడది రాజకీయాల్లో ఉన్నారంటే ఒక రోజా గారి పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనవసరం, ఆమెకి సంబంధం లేని టాపిక్స్ ఇవన్నీ. ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి. ఒక పండుగ వచ్చిందంటే శుభాకాంక్షలు తెలియపరచాలని అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారంటే ఆయనకు అవసరం. అది కారణం, ఆయన క్రిస్టియానిటీలో ఎక్కువగా ప్రేమిస్తుంటాడు కాబట్టి, ఆయన హిందువులను కూడా ప్రేమిస్తున్నానని చెప్పుకోవాలి కాబట్టి సెట్ వేసుకుని ఏదో తెలియపరిచారు. అంత మాత్రాన వచ్చేసి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఎందుకు శుభాకాంక్షలు తెలియపరచలేదని చెప్పి అడిగితే బాగుండు, తప్పులేదు. అది వ్యంగ్యంగా అడిగింది, వ్యంగ్యంగా మాట్లాడింది, వ్యంగ్యంగా అడిగింది. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వారి మిస్సెస్ని ఏదో హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఎందుకు, భాష మార్చుకోవాలా? ఈ చిన్నప్పటి నుంచి సంస్కారం లేనట్టుంది రోజాకి. ఏదేమైనా ఇంత కుసంస్కారిగా మాట్లాడడం సభ్య సమాజంలో తప్పు. అందులోని రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు, సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది. సంస్కారం లేకుండా మాట్లాడితే దిగజారిపోయి మాట్లాడినట్టే. రోజాకైతే అసలు సంస్కారం లేని మనిషిగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ భాష, ఆ వెకిలి చేష్టలు, ఎర్రి నవ్వులు. రాజకీయాల్లో తగో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఆ హోందాతనాన్ని మెయింటైన్ చేయాలా, ఖచ్చితత్వాన్ని మాట్లాడాలా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. రాజకీయాలు చేసుకుంటే తప్పే ఉంది, వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడటం ఎందుకు? అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలాగే తయారయ్యారు. బాగా ఎక్కువగా రాజకీయాలను కలుషితం చేస్తూ బూతుల రాజ్యంగా మారుస్తూ తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే వాస్తవంగా రాజకీయ నాయకులు కానీ లేకపోతే సినీ సెలబ్రిటీస్ కానీ వారి యువతకి ఆదర్శంగా మాట్లాడాలి. భాష బాగుండాలి, ఫస్ట్ వాళ్ళ హావభావాలు బాగుండాలి. ఇలా మాట్లాడితే అందరూ కూడా అలాగే మాట్లాడుతారు.